30 నుంచి 33% హైక్ అట. సంక్రాంతి పండుగ పూట ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పిందట. ఉద్యోగులకు డిఏ పెంచిందట. 30% నుంచి 33.67%కి డిఏను సవరించారట. 2023 జూలై 1 నుంచి డిఏ అమలు కానుంది. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులకు, అలాగే యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు కూడా డిఏ వర్తించనుంది. ఈ జనవరి జీతంతో కలిపి డిఏ చెల్లించనుంది. జూలై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు ఉన్న బకాయిలన్నీ చెల్లించనుంది. అలాగే బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో వేయనుంది. రిటైర్ అయ్యే ఉద్యోగులకు 30 విడతల్లో బకాయిలు చెల్లించనుంది. పార్ట్ టైం అసిస్టెంట్లు, అలాగే విఆర్ఏలు నెలకు 100 అదనంగా చెల్లించనుందట. రిటైర్ ఉద్యోగులకు 30 విడతల బకాయిలు చెల్లించనుందట. 30 విడతల. ఇప్పుడు ప్రస్తుతానికి సరే, ఇప్పుడు డిఏలు పెంచుకున్నారు, ఓకే, మీదంతా సరే. రిటైర్ ఎంప్లాయీస్కి సంబంధించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. నిన్న కూడా దీని మీద మనం ఒక స్టోరీ చేయడం జరిగింది. బక్కా జర్షన్ గారు గవర్నర్కి కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. ఆయన దాదాపు 44 మంది ఇప్పటి వరకు చనిపోయారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ అవి వచ్చే పరిస్థితి లేక, ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వానికి లేఖలు రాసి మా పరిస్థితి ఇట్లా ఉంది, మేము కనీసం మాకు అప్పు కూడా పుట్టట్లేదు, మాకు రావాల్సిన బెనిఫిట్స్ రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా కానీ ప్రభుత్వం పట్టించుకోక వాళ్ళు ఎదురు చూస్తూ ప్రాణాలు విడిచే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు దాదాపు 44 మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, నిన్నటితో సహా. నిన్న కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇందులో టీచర్సు, పెద్ద పెద్ద పోస్టుల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు 44 మంది చనిపోవడం అంటే మాటలు కాదు. ఎదురు చూస్తూ దాదాపు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ గురించి దాదాపు 10,000 కోట్ల బెనిఫిట్స్ వాళ్ళకి రావాల్సింది. ఇప్పుడు వాళ్ళ దాచుకున్న డబ్బు ఒక్కొక్కరికి లక్షల్లో, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు వాళ్ళకి రావాల్సిన పైసలు ఉన్నాయి. దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని దాచుకున్న డబ్బులు అవి. కనీసం ప్రభుత్వ పెద్దలు ఒక్కడు కూడా అసెంబ్లీలో దీని గురించి చర్చించిన ప్రతిపక్ష పార్టీ లేదు. అధికార పార్టీ ఎట్లా మాట్లాడేది దాని గురించి? ఎందుకంటే అధికార పార్టీ మాట్లాడితే హామీ ఇవ్వాలి, వాళ్ళకి ఎప్పుడు ఇస్తామన్న హామీ ఇవ్వాలి అధికార పార్టీ మాట్లాడితే. కానీ ప్రతిపక్ష పార్టీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతిపక్ష పార్టీలో బీజేపీ మాట్లాడలే, బీఆర్ఎస్ మాట్లాడలే.